ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆల్కహాల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. నేటి జీవన శైలిలో పురుషులు మహిళలు ఇద్దరు కూడా బహిరంగంగానే మద్యం సేవిస్తున్నారు. అయితే తాగేవారికి తాగటానికి ఒక సాకు అవసరం. అది మీరు వినే ఉంటారు. ఇంట్లో పార్టీ అయినా, స్నేహితులతో విహార యాత్ర అయినా, లేదా ఆ రోజు అలసట ఒత్తిడి తగ్గించుకోవడానికి మద్యం సేవిస్తూ ఉంటారు. అయితే మద్యం తాగటం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మందికి సంతానోత్పత్తి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ జనరేషన్లో 20% పైగా సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మద్యం తాగటం వల్ల పునరుత్పత్తి వ్యవస్థపై కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి అవేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ విషయాలని తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి చేరేలా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. పురుషులు మద్యం తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవచ్చు. అలాగే స్పెర్మ్ కదలిక తగ్గిపోవచ్చు. స్పెర్మ్ ఆకారం మారిపోవచ్చు. దీని వలన గర్భధారణ కష్టం కావచ్చు. మద్యం తాగటం వలన టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఇది పురుషుల్లో లైంగిక కోరికని మరియు పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే మద్యం తాగటం వలన అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఇది కూడా గర్భధారణను కష్టతరం చేస్తుంది. మహిళలు మద్యం తాగటం వలన గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భధారణ కష్టతరం అవుతుంది. మద్యం తాగటం వలన హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసి గర్భధారణ సమయంలో మద్యం తాగటం వలన గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మద్యం తాగటం మానేయటం లేదా తగ్గించటం చాలా మంచిది. అలాగే మీరు గర్భవతిగా ఉంటే మద్యం తాగటం పూర్తిగా మానేయాలి. మద్యం తాగటం వల్ల పిల్లలు పుట్టడం కష్టం అవుతుందా లేదా అని ఖచ్చితంగా చెప్పలేం. అయితే మద్యం తాగటం వల్ల పునరుత్పత్తి వ్యవస్థపై కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలైతే చెబుతున్నాయి. కాబట్టి మీరు గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మద్యం తాగటం మానేయటం లేదా తగ్గించటం చాలా మంచిది. ఎందుకంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా. నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.